వరుస హిట్లు కొడుతూ విక్టరీతో పేరు తెచ్చుకున్న వెంకటేష్ ఆ తర్వాత కాలంలో అందరికీ వెంకీ మామతో బాగా చేరువయ్యారు. ఆయన్ను వెంకీ వెంకటేష్ కంటే వెంకీ మామ అని పిలిస్తేనే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివన్నీ నా వల్ల కాదండి. ఏ అభిమాని ఎవరి దగ్గరికి వచ్చినా గట్టిగా అభిమానుల్ని హత్తుకుని అక్కుని చేర్చుకుంటారు. ఈ మధ్యనే ఇలా దాదాపు 3,000 మంది అభిమానులతో ఫోటోలు దిగి అభిమానుల పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో నిజామాబాద్లో ట్రైలర్ ఈవెంట్ వేడుక ఈ చిత్ర బృందం నిర్వహించగా హీరో వెంకటేష్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో కూడా ఆయన ఫుల్ జోష్ నింపుతూ సందడిగా ప్రేక్షకులను అలరించారు. ఒక మహిళా అభిమాని వెంకీ గారికి ఐ లవ్ యూ చెప్పాలని ఉంది, కానీ మా సార్ ఒప్పుకోరు అనగానే వెంకీ మామ ఆమె దగ్గరికి వెళ్లి అభిమానంతో హత్తుకోవడం అందరినీ ఆకట్టుకుంది. మహిళా ఫ్యాన్స్ పై ఆయన చూపిన అభిమానం చాలా గొప్పదని మరోసారి నిరూపించారు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్లో అదిరిపోయే విధంగా స్పీచ్ ఇచ్చారు. వెంకీ మామ మాట్లాడుతూ, మీ అందరినీ చూస్తుంటే మీ మధ్యకు వచ్చి మటన్ తింటూ కళ్ళు తాగుతూ సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తోంది. అయితే నేను ఆ విధంగా రాలేను కాబట్టి అందరూ నేను వచ్చినట్లే ఊహించుకుని ఎంజాయ్ చేయండి. నిజామాబాద్లో మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషం కలిగించింది. అక్కడికి వచ్చి మటన్ తింటూ కళ్ళు తాగుతూ నిజంగా అలా అనిపిస్తుంది. నాపై మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నా కెరీర్ ప్రారంభం నుంచి ప్రేమ చూపిస్తూ నా సినిమాలు సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరెంత నన్ను ఎంకరేజ్ చేసి ప్రేమతో నా సినిమాలు చూసి సూపర్ హిట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇందాక ఏవీ చూశాను, నాకే గుర్తులేదు, కానీ చాలా హిట్లు వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే ఏవీ చూశాను, నాకే గుర్తులేదు, చాలా హిట్లు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. బొబ్బిలి రాజా, పెళ్లికాని ప్రసాదు, గణేష్, చంటి, ఆడివారి మాటలకు అర్థాలే వేరులే, F2, దృశ్యం, నారప్ప వరకు అనేక చిత్రాలు పాత్రలు నా కెరీర్లో ఉన్నాయి. బొబ్బిల్ రాజా గాని, పెళ్లి గాని ప్రసాద్ ఉన్నాడు, అక్కడ వెంకీ మామ ఉన్నాడు, గణేష్ ఉన్నాడు. ఇప్పుడు నేను నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసేందుకు మీరు మీ కుటుంబం మొత్తంతో కలిసి రావాలి. తప్పకుండా మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు. పూర్తి వినోదం, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, సూపర్బ్ యాక్షన్, సూపర్బ్ డైలాగ్స్, ఓవరాల్గా ఒక సంపూర్ణ వినోదాత్మక చిత్రం ఇది. అందరు రావాలి, మా సినిమా చూడాలి. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా. దిల్ రాజు వాళ్ళ బ్యానర్లో 4 చిత్రాలు చేశాను, అన్ని సూపర్ హిట్లు అయ్యాయి. ఆయన బ్యానర్లో మరెన్నో చిత్రాలు చేయాలనుకుంటున్నాను. 4 సినిమాలు చేశాను ఆయన బ్యానర్లో, అన్ని సూపర్ హిట్లు అయినాయి. సో ఐఎమ్ హోపింగ్ ఐ విల్ వర్క్ మెనీ మోర్ ఫిల్మ్స్. ఈ సినిమాలో ఐశ్వర్య నా భార్యగా, మీనాక్షి నా ప్రేయస్గా నటించారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, పెళ్ళాలకు అల్జీమర్స్ జబ్బు వచ్చినా ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మర్చిపోరు. దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు పెళ్ళాలకు చెప్పొద్దు. పెళ్ళాలకి ఆల్జైమర్స్ వచ్చినా మొగుళ్ళు ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మర్చిపోరు. బజ్జీ అయిపోతారు, ఉతికేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ వెంకీ తన మార్క్ కామెడీతో స్పీచ్ను అదరగొడుతూ అలరించారు. ఇక ఈ సినిమా సంక్రాంతి రోజు జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.